హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో మేజర్ కంప్యూటర్ తీసుకున్న వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, అవి ఏమేంటి, వాట్ సిలబస్ ఏంటో చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి 12th పేపర్ అనమాట. ఏంటిది 12th పేపరు? వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్. నెక్స్ట్ 13th పేపర్ వచ్చేసరికి వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పిహెచ్పి అండ్ ఎంవైఎస్క్యూఎల్. నెక్స్ట్ 14th పేపర్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ డేటా సైన్స్. 14th పేపర్లో 2 పేపర్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 పేపర్స్లో మీ ఫ్యాకల్టీని బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ 15th పేపర్లో కూడా 2 పేపర్స్ అనమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఐఓటీ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ 15th బి పేపర్ వచ్చేసరికి అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్. ఈ 2 పేపర్స్లోంచి కూడా ఒకటి సెలెక్ట్ చేస్తారనమాట. సో మేజర్ వాళ్ళకి ఈ 4 పేపర్స్ అనమాట. అండ్ మైనర్ వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ 2 పేపర్స్ వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పిహెచ్పి అండ్ ఎంవైఎస్క్యూఎల్. ఇప్పుడు 5th సెమిస్టర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్. ఇందులో ఫస్ట్ యూనిట్ 1 చూసుకుంటే HTML. సో అందులో సబ్ టాపిక్స్ కూడా ఇచ్చాను, ఒకసారి సిలబస్ చూసుకోండి అనమాట. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి CSS. ఇది ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అనమాట. అందులో ఏమేమి జావా స్క్రిప్ట్ యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, అదొకటి 4th యూనిట్. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసరికి వర్డ్ ప్రెస్. ఈ 5 యూనిట్స్ అనమాట ఈ పేపర్ నుంచి. నెక్స్ట్ ఇంకొక పేపర్ చూసుకుంటే 5th సెమిస్టర్లో సెకండ్ పేపర్ అనమాట, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పిహెచ్పి అండ్ ఎంవైఎస్క్యూఎల్. దీంట్లో వచ్చేసరికి యూనిట్ 1లో ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పిహెచ్పి, ఫ్లో కంట్రోల్ ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి, వర్కింగ్ విత్ ఫంక్షన్స్. ఈ 3 టాపిక్స్ మీద ఉంటుంది అనమాట ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి వర్కింగ్ విత్ ఎరేస్, వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్, వర్కింగ్ విత్ స్ట్రింగ్స్, డేట్స్ అండ్ టైమ్. ఈ 3 టాపిక్స్ మీద యూనిట్ 2 అనమాట. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి వర్కింగ్ విత్ ఫార్మ్స్, వర్కింగ్ విత్ ఫైల్ అప్లోడ్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ 3 టాపిక్స్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి వర్కింగ్ విత్ కుకీస్ యూజర్ సెషన్స్ అనే టాపిక్ మీద అనమాట. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి ఇంటరాక్టింగ్ విత్ ఎంవైఎస్క్యూఎల్ యూజింగ్ పిహెచ్పి. ఈ పేపర్ నుంచి ఈ 5 యూనిట్స్ అనమాట. ఒకసారి సిలబస్ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ పేపర్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఆ 2 పేపర్స్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పేపర్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి అనమాట ఈ సిలబస్. సో యూనిట్ 1 వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ ఐఓటీ, దాంట్లో ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ. ఈ 2 టాపిక్స్ మీద ఉంటాయి అన్నమాట. సో సబ్ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి సెన్సార్ నెట్వర్క్స్. ఈ టాపిక్ నుంచి సబ్ టాపిక్స్ కూడా చూసుకోండి అనమాట. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి వచ్చేసరికి వైర్లెస్ టెక్నాలజీస్ ఫర్ ఐఓటీ. నెక్స్ట్ ఐపీ బేస్డ్ ప్రోటోకాల్స్ ఫర్ ఐఓటీ, ఇది థర్డ్ యూనిట్. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసరికి ఆర్డినో సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్, సెన్సార్ అండ్ యాక్చుయేటర్స్ విత్ ఆర్డినో. ఈ 2 టాపిక్స్ మీద సో సబ్ టాపిక్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి డెవలపింగ్ ఐఓటీస్. ఈ 5 యూనిట్స్ అనమాట ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్, 14th బి పేపర్ అనమాట. యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్, డేటా కలెక్షన్ స్ట్రాటజీస్. ఈ 2 సబ్ టాపిక్స్ మీద ఉంటాయి అన్నమాట. యూనిట్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, నో ఎస్క్యూఎల్. యూనిట్ 3 వచ్చేసరికి పైథాన్ ఫర్ డేటా సైన్స్, నంపై బేసిక్స్, యూనివర్సల్ ఫంక్షన్స్. ఈ 3 టాపిక్స్ మీద ఉంటాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు పాండాస్ డేటా స్ట్రక్చర్, ఇది 4th యూనిట్ అనమాట. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసరికి డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్స్. నెక్స్ట్ అదే యూనిట్లో ఇంకో టాపిక్ చూసుకుంటే ప్లాటింగ్ విత్ పాండాస్. సో ఈ పేపర్ నుంచి ఈ 5 యూనిట్స్ అనమాట సిలబస్. నెక్స్ట్ ఇంకొక పేపర్ చూసుకుంటే కోర్స్ 15లో ఐఓటీ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్ పేపర్ తీసుకున్న వాళ్ళకనమాట ఈ సిలబస్. యూనిట్ 1 వచ్చేసరికి ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెన్సార్స్, ఈ టాపిక్ మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి ఐఓటీ సెన్సార్స్ అండ్ దేర్ ఇంటర్ఫేసింగ్ ప్రోటోకాల్స్. ఈ టాపిక్లో సబ్ టాపిక్స్ వచ్చేసరికి విజన్ అండ్ ఇమేజింగ్ సెన్సార్స్, సెన్సార్స్ దట్ మెజర్ టెంపరేచర్, సెన్సార్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. యూనిట్ 3 నుంచి వచ్చేసరికి
ప్రోగ్రామింగ్ సింగిల్ బోర్డ్ కంప్యూటర్స్ అండ్ పైథాన్ ఈ 2 టాపిక్స్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి నోడ్ రెడ్ ఈ టాపిక్ మీద నుంచి. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి వైర్లెస్ కనెక్టివిటీ ఇన్ ఐఓటీ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ త్రూ ద రాస్బెర్రీ పిఐ. సో ఈ 5 యూనిట్స్ అనమాట ఈ పేపర్ నుంచి. నెక్స్ట్ కోర్స్ 15గా అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి యూనిట్ 1 వచ్చేసరికి పైథాన్ బేసిక్స్ ఆబ్జెక్ట్స్, నెంబర్స్, సీక్వెన్సెస్. యూనిట్ 2 వచ్చేసరికి ఫైల్స్, ఎక్సెప్షన్స్, మాడ్యూల్స్. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ప్రోగ్రామింగ్ ఈ 2 సబ్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి GUI ప్రోగ్రామింగ్, వెబ్ ప్రోగ్రామింగ్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి డేటాబేస్ ప్రోగ్రామింగ్. ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ 5 యూనిట్స్ అనమాట సిలబస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే వీటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా సెండ్ చేస్తానన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.